నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామ్నగర్ పరిధిలోని నకిలీ విత్తనాల గోదాంపై పోలీసుల దాడులు. దాదాపు 20 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి స్పష్టీకరణ. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అత్యుత్తమ సేవలు అందించాలి. ఉద్యోగులకు కలెక్టర్ రాజహర్షి షా సూచన. అవగాహన సదస్సులో వివిధ అంశాలపై దిశానిర్దేశం. ప్రశాంతంగా సాగిన పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ప్రవేశ పరీక్షకు 120 మంది విద్యార్థుల గైర్హాజరు. ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. పట్టణంలోని రామ్నగర్ పరిధిలో గల ఓ గోదాంలో నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసు వ్యవసాయ అధికారులు గోదాంలో దాడులు జరపగా దాదాపు 19,39,000 రూపాయల విలువైన పత్తి, జొన్న విత్తనాలను స్వాధీనం చేసుకుని ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఇటీవల జిల్లా ఉన్నత అధికారులు స్పష్టం చేసిన వేళ అందుకు అనుగుణంగానే నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. పట్టణంలోని రామ్నగర్ పరిధిలోని ఖోజా కాలనీలో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న గోదాంపై ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో దాడులు జరపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణ పత్తి విత్తనాలను ప్రముఖ కంపెనీల విత్తనాలుగా మారుస్తూ విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు వ్యవసాయ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పత్తి విత్తనాల కొరతను దృష్టిలో ఉంచుకొని అక్రమార్కులు నకిలీ విత్తనాల దందాకు తెరలేపిన నేతృత్వంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసు, వ్యవసాయ శాఖలతో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పట్టణంలోని ఓ గోదాంలో నకిలీ విత్తనాలు బయటపడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలీస్, వ్యవసాయ అధికారులు జరిపిన దాడిలో దాదాపు 19,39,908 రూపాయల విలువైన పత్తి, జొన్న విత్తనాలను అదుపులోకి తీసుకున్నామని ప్రధాన నిర్వాహకుడైన సామ అశోక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ మీనాక్షి, పుడమి కంపెనీలకు సంబంధించిన 4 రకాల విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనుమతి లేకుండా ప్యాకింగ్ చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని, విచారణలో సదరు కంపెనీల పాత్ర ఉందో లేదో తెలుస్తుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అశోక్ రెడ్డి అనే ఒక ఎంప్లాయీ మీనాక్షి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే పుడమి అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇక్కడ పత్తి విత్తనాలు తయారు చేస్తా అంటే లూజ్ సీడ్ తీసుకొచ్చి ఇక్కడ పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ మీనాక్షి సీడ్స్ పేరు మీద మీనాక్షి గోల్డ్ మరియు పాండురంగ అనే 2 వెరైటీలు తయారు చేస్తున్నారు ఇక్కడ. అలాగే పుడమి అగ్రి సీడ్స్ పేరు మీద వైట్ కింగ్, J16 అనే 2 రకాలను ఇక్కడ వాళ్ళు లూజ్ సీడ్ తెచ్చి ఇక్కడే సీడ్ ట్రీట్మెంట్ చేసి ఆరబెట్టేసి ప్యాకింగ్ చేసి ఇక్కడ జిల్లాల్లోని వివిధ డీలర్ షాపులకు పంపిస్తున్నారు. అట్లాగే దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు, గోడౌన్ పర్మిషన్ లేదు, ప్యాకింగ్ కూడా ఎలాంటి కంపెనీకి పర్మిషన్ లేదు. దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఈ ప్లేస్లో అన్అథరైజ్డ్ ప్లేస్లో 945 పాకెట్లు 864తోనే దగ్గర
8,16,16,480 రూపాయల వాల్యూ ఉన్నది. అట్లాగే కొంత లూజ్ సీడ్ ఉన్నది 500 కేజీలు. ఈ మొత్తం కలిపితే 17,25,000 రూపాయల వాల్యూ ఉన్నది. అట్లాగే జోవార్ కూడా కొంత 330 పాకెట్స్ ఉన్నవి. ఇది ఒక్కొక్కటి 3 కేజీస్ ఉంటుంది. ఇది కూడా 2,14,500 ఉన్నది. మొత్తం కూడా 19,39,908 రూపాయల వాల్యూ గలది ఇక్కడ ఉన్నది. ఇప్పటికే మేము దీని కంపెనీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాం. ఇది మెయిన్ కంపెనీకి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నదా లేకపోతే వీళ్ళు ఇక్కడ సొంతంగా తయారు చేస్తున్నారు అనేది ఇంకా చేస్తున్నాము. ఇది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత కంపెనీ పేరు మీద చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఈ కంపెనీలు ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికైతే తయారు చేస్తున్న ప్రధాన సూత్రధారైన అశోక్ రెడ్డి అయినా ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలు తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. తదుపరి మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన విచారించేసి ఇంకా వివరాలు తెలుసుకొని తదుపరి వివరాలు మన ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ మీనాక్షి గోల్డ్ అనేది ఇవి కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలే. ఆ కంపెనీ పేరు మీదనే అనాథరైజ్డ్ ప్రెమిసెస్లలో వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఇది అంతా ఇల్లీగల్ దందానే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మనకు ఆ కంపెనీ ఎంప్లాయీ తీసుకొచ్చిన తర్వాత మనం పూర్తి వివరాలు తెలియగానే తప్పనిసరిగా వాళ్ళ కంపెనీ పేరు మీద వాళ్ళ ఎంప్లాయీ చేస్తున్నారు కాబట్టి కంపెనీ మీద కూడా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు వివరించి చర్యలకు తీసుకోవడం జరుగుతుంది. లేదు, పోలీస్ సమాచారం మేరకు వాళ్ళ ఎస్పీ పార్టీ వాళ్ళు మా వాళ్ళు కూడా వచ్చున్నారు ఇక్కడికి. సో అందరం కలిసి ఇదంతా కూడా దాడి చేసినాము. వివరాలు తెలియజేస్తాం. వృత్తిపరమైన శిక్షణలు ప్రభుత్వ ఉద్యోగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదం చేస్తాయని కలెక్టర్ రాజర్షి అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులతో పాటు వసతి గృహ సంక్షేమ అధికారులతో శుక్రవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆయా శాఖల్లో నూతనంగా తీసుకువచ్చిన విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఉద్యోగులు తమ వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవాలని, మెరుగైన సేవలు అందించేలా అన్ని అంశాలపై విషయ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వసతి గృహ సంక్షేమ అధికారులు 4వ తరగతి ఉద్యోగులకు శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా సంక్షేమ శాఖ జిల్లా అధికారులు రాజలింగు, సునీతా కుమారి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో పలు అంశాలపై ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో సృజనాత్మకతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. వసతి గృహాల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి ఫలితాలు సాధించే విధంగా తయారు చేయాలని సూచించారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ చదువుపై ఆసక్తి కలిగించాలన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, వృత్తిలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ వాటికి పరిష్కార మార్గాలు కనుగొనాలన్నారు. అందుకు ఇటువంటి అవగాహన సదస్సులు, వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సో అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే మనం ఉద్యోగంలో ఇలానే రిఫ్రెషర్ ట్రైనింగ్, ఇది ఏమంటామంటే రిఫ్రెషర్ ట్రైనింగ్ మన 3 నెలల్లో ఒకసారి, 4 నెలల్లో ఒకసారి మన ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, ప్రభుత్వం నుంచి ఏం కొత్త ఆదేశాలు ఉన్నాయో, ప్రభుత్వం తరఫు నుంచి ఏం ఆదేశాలు ఉన్నాయో అవి అన్నీ కూర్చా తప్పకుండా మనం సరి చేయాలి. సో ఇంప్రూవ్మెంట్ అంటే మన జీవితంలో ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామో సో మన ఉద్యోగంలో కూడా ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో సరి చేయాలి అంటే మనం ఇలానే అందరూ కూర్చి సమస్యలు ఏమున్నాయి, సమస్యల మీద డిస్కషన్ చేయాలి. ప్రభుత్వాల నుంచి ఏం ఆదేశాలు ఉన్నాయో దానికి మళ్ళీ ఒకసారి విమర్శించి మళ్ళీ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, అందుకే కానీ కార్యక్రమం పెడుతున్నాం. సో మీకు కూడా అందరూ ఉంటారంటే అందరూ మాట్లాడి డిస్కషన్ చేసి తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయో ఎందుకు జరిగింది, ఆ ఇన్సిడెంట్కి ఏ విధంగా జరగకుండా చూసుకోవాలి, పిల్లల రిజల్ట్స్ ఎట్లా ఉంది, రిజల్ట్స్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, మన దగ్గర స్ట్రెంగ్త్ ఎంత ఉంది, శాంక్షన్ స్ట్రెంగ్త్ ఎంతమంది మన హాస్టల్లో ఉంటున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి ఆదేశించారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఇచ్చోడ మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, జెడ్పీఎస్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇచ్చోడ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన
జై సంతోషి మాత మహిళా శక్తి టైలరింగ్ సెంటర్లను స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు స్కూల్ యూనిఫామ్ తయారు చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దుస్తుల తయారీలో నాణ్యతను పాటించాలని, యూనిఫామ్ దుస్తులను సకాలంలో అందించాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే యూనిఫామ్లు రెడీ చేయాలని తెలిపారు. అంతకుముందు జై సంతోషి మాత మహిళా శక్తి టైలరింగ్ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకుని రావాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మైనర్ రిపేర్లు, ఫ్లోరింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్, కాంపౌండ్ వాళ్లను పరిశీలించి చిన్న చిన్న మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఎల్ఈడి బల్బులే వాడాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే పూర్తి స్థాయిలో రిపేరు చేయించి అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రణీత తదితరులు పాల్గొన్నారు. టైలర్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. బయట టైలర్స్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఇది మొత్తం మండలాలు జూన్ అంటే జూన్ ఫస్ట్ వీక్లో మాకు ఇచ్చేసేయాలి. 12 జూన్కి స్కూల్ స్టార్ట్. ఫోటో ఉంటుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి గాను శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా సాగింది. పట్టణంలోని 3 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించగా 1059 మంది విద్యార్థులకు గాను 939 మంది హాజరయ్యారు. పరీక్ష తీరును సంబంధిత అధికారులు పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా సాగింది. పట్టణంలో ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశానికి గాను పరీక్ష నిర్వహించారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్న అనంతరం విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష సాగింది. మొత్తం 1059 మంది విద్యార్థులకు గాను 939 మంది విద్యార్థులు హాజరయ్యారు. 531 మంది బాలురు, 408 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 120 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పాలిసెట్ జిల్లా సమన్వయకర్త భరద్వాజ తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాలలోనే విత్తనాలను ఖరీదు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేళాలో అందుబాటులో ఉంచిన విత్తనాలకు సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. జిల్లా రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని, పంట సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య సూచించారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానంలోని శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలను మేళాలో ఉంచి వాటి వివరాలను రైతులకు వివరించారు. మేళాలో అందుబాటులో ఉంచిన విత్తనాలను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు. అదేవిధంగా పంట సాగులో పాటించవలసిన మెలకువలు, సస్యరక్షణ చర్యలపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ బి రాంప్రసాద్, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 5,87,000 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసేందుకు రైతులు సంసిద్ధమయ్యారని,
ఇందులో పత్తి పంటకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. పత్తి రైతులకు కావలసిన 10.5 లక్షల విత్తనాల ప్యాకెట్లలో ఇప్పటికే 8 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాలలోనే విత్తనాలు ఖరీదు చేసి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన మేళాలో అందుబాటులో ఉంచినట్లు తెలిపిన ఆయన వాటిని సాగులో వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు. విత్తన మేళలో ఈ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో వాళ్ళు తయారు చేసిన ప్రధానమైన విత్తనాలని రైతులు అందించడానికి, వాటి యొక్క గుణగణాలను వాళ్ళు వివరించడానికి, రైతులకు సప్లై చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వీళ్ళు తయారు చేసిన విత్తనాలు ఏంటంటే మంచి సైంటిస్టు అంటే వాళ్ళ పర్యవేక్షణలో తయారు చేసింది కాబట్టి ఈ విత్తనాలని రైతులకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంకా దాన్ని అంటే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి వరకు ఈ విత్తన మేళ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా రకాల విత్తనాలు వీళ్ళు అందుబాటులో ఉంచున్నారు. దీని రైతు సోదరులందరూ కూడా ఈ విత్తనాలు తీసుకెళ్లి వాళ్ళ భూములలో వేసుకొని మంచిగా దిగుబడులు పొంది మళ్ళా మిగతా రైతులు కూడా అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. నిర్దేశిత సమయం కంటే ముందుగానే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోగా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 కేంద్రాలలో పరీక్షలు కొనసాగాయి. జిల్లా కేంద్రంలో 6, ఉట్నూరులో 2, ఇచ్చోడలో 2, బజర్హత్నూర్, నేరేడుగొండ, బోత్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. నిర్దేశిత సమయం కంటే ముందుగానే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోగా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. 1398 మంది విద్యార్థులకు గాను 1311 మంది విద్యార్థులు హాజరై 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ రవీందర్ కుమార్ తెలిపారు. మండల అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని తాంసీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు సూచించారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించగా ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సరైన సమయానికి పలువురు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల జెడ్పీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాంసీ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సరైన సమయానికి మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల జెడ్పీటీసీ తాటిపల్లి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు సమావేశంలో కనిపించకపోవడంతో సమావేశ ఆహ్వానంపై ఎంపీడీఓను జెడ్పీటీసీ వివరణ కోరారు. ఆహ్వానం లేదని ఓ పంచాయతీ కార్యదర్శి పంపిన మెసేజ్ను ఆయన చూపడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం జరిగిన సమావేశంలో ఆయా శాఖల ప్రగతి నివేదికలను అధికారులు సమావేశంలో ప్రవేశపెట్టారు. మండలంలోని విద్యుత్ సమస్యలపై అధికారుల దృష్టికి ఎంపీటీసీలు అశోక్, భాగ్యలక్ష్మిలు తీసుకువచ్చారు. మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో 50,45,000, ఈజీఎస్ 37,80,000 పనులు కొనసాగుతున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 15 రోజులకు ఒకసారి కూలీలకు డబ్బులు చెల్లించడం జరుగుతుందని ఈజీఎస్ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మోహన్, వైస్ ఎంపీపీ ముచ్చరేఖ రఘు, ఎంపీటీసీలు నాయబ్ తహసీల్దార్ విష్ణు, సూపరింటెండెంట్ రవీందర్, ఎంపీఓ స్వప్న, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జెడ్పీటీసీ రాజు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో మిషన్ భగీరథ నీరు అందించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభయహస్తం సభ్యుల జమ డబ్బులు చెల్లించాలని అధికారులకు తెలిపారు. వెన్నెల సమాఖ్యలో గతంలో అందించిన ట్రాక్టర్ను పక్క మండలంలో లీజుకు ఇవ్వడం పట్ల సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఈజీఎస్, విద్యుత్, ఆర్టీసీ, వైద్య, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు పనులు సక్రమంగా చేయాలని తెలిపారు. కొద్దిగా ఇక్కడ ఏదైతే అధికారులు సమయాన్ని పాటించకుండా కొద్దిగా లేట్ అవడం వల్ల కూడా కొంచెం జాప్యం జరుగుతున్నది. మరి ఇప్పుడే సభాముఖంగా నేను పంచాయత్ సెక్రటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లు మీరు ఇంకా 3-4 నెలల పాటు మీరే కొనసాగాలి కాబట్టి ఎలక్షన్ అయిన వరకు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీ దృష్టికి వస్తాయి కాబట్టి మరి మేము కూడా జూలై 5కు మాది కూడా అయిపోతుంది. దాని తర్వాత ఏదైతే స్పెషల్ ఆఫీసర్లతో పాటు పంచాయత్ సెక్రటరీలు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎంపీడీఓ గారికి దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారు
పై ఆఫీసర్కు చెప్పగలుగుతారు. కాబట్టి ఆ క్షేత్రస్థాయిలో ఏదైతే ఏ ప్రాబ్లం ఉన్నదో ప్రజలకు ఆ ఇబ్బందులు లేకుండా మరి తాంసీ మండల అన్ని గ్రామాలలో పంచాయత్ సెక్రటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లు చూసుకుంటారని చెప్పి కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ 27వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమల్ల గిరిప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ 27వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమల్ల గిరిప్రసాద్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ పార్టీ బలోపేతానికి నల్లమల్ల గిరిప్రసాద్ విశేష కృషి చేశారని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో బలమైన నాయకత్వాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయాలను సాధించే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల గుండెల్లో చరిత్ర నిలిచిపోయిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు. 1962లో సిపిఐ పార్టీ నుండి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. అంటే 1978 నుండి 91 వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అట్లే 1992లో విశాలాంధ్ర అధ్యక్షునిగా, కొత్త రాజ్యసభ సభ్యుడిగా కూడా సిపిఐ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. వారు అనేక స్వతంత్ర పోరాటంలో కానీ నిజాం నిరంకుశ ప్రభుత్వ పోరాటంలో అనేక ఉద్యమాల్లో ఒక బలమైన నాయకత్వాన్ని తయారు చేసింది. ఇలా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం అంటే గిరిప్రసాద్ గారి పునాదులతోటి ఇలా అన్ని రాజకీయ పార్టీల కంటే ఖమ్మం జిల్లాలో ఒక బలమైన శక్తిగా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గిరిప్రసాద్ గారు చాలా పార్టీని పటిష్టంగా చేసిన వారు. జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ వరంగల్లో నిర్వహించిన ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవ కార్యక్రమంలో ఉత్తమ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ విభాగంలో అవార్డు సాధించారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్స్లో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆదిలాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన లింగంపల్లి కృష్ణ తీసిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. జిల్లా ప్రకృతి అందాలను బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఆయన తీసిన చిత్రాలు అక్కడున్న వారిని అబ్బురపరిచాయి. గతేడాది సైతం వరంగల్లోనే ఆయన అవార్డు సాధించడం విశేషం. జిల్లాలో దాగి ఉన్న ప్రకృతి అందాలు, వివిధ రకాల పక్షులు, వన్యప్రాణుల ఫోటోలను పరిశీలించిన అటవీ అధికారులు కృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. వరుసగా రెండవసారి అవార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా లింగంపల్లి కృష్ణ తెలిపారు. ప్రకృతిని కాపాడుకుంటూనే మనిషి మనుగడ సాధ్యమని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మెలగాలని కోరారు. ఇంద్రవెల్లి మండలం ముత్నూరు గ్రామంలో మోకుదెబ్బ జాతీయ కమిటీ నాయకులు రేకుల్వార్ సత్యనారాయణ గౌడ్ కుమారుడు శుభం గౌడ్ ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో ప్రతిభ కనబరిచి 790వ ర్యాంకు సాధించిన నేపథ్యంలో ఆయనను పలువురు ఘనంగా సత్కరిస్తున్నారు. ఇందులో భాగంగానే గౌడజన హక్కుల పోరాట సమితి, మోకుదెబ్బ రాష్ట్ర జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శాల్వాలు, మెమంటోలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో సమితి జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బాలసాని నారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఎక్కలగారి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణ శివారులోని నారాయణి గోశాలకు చెందిన ఓ ఆవు మేతకు వెళ్లి మట్టి గుంతలో కూరుకుపోగా ఆవును సురక్షితంగా బయటకు తీసి పలువురు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆవు గుంతలో పడిపోయిందన్న విషయం తెలుసుకున్న గోశాల నిర్వాహకులు, జై గోమాత సేవా సమితి సభ్యులు, పశువైద్య సహాయకులు పవన్, పరశురాం తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఆవును జేసీబీ సహాయంతో బయటకు తీసుకువచ్చి ఆవు ప్రాణాలను కాపాడారు. అనంతరం పశువైద్యులు ఆవుకు వైద్య చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆవును రక్షించడంలో కృషి చేసిన మానవతావాదులను పలువురు ప్రశంసించారు. అయింది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అనుకో. ఇక లాస్ట్ వెళ్ళొందే కొట్టి నేను పంపిస్తాను. రైట్ అన్న ఇప్పుడు తీసుకోండి. రైట్ అబ్బా తీసుకో, బయట తీసుకోండి అన్న. మీరు జరుగులు ప్లీజ్.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామ్నగర్ పరిధిలోని నకిలీ విత్తనాల గోదాంపై పోలీసుల దాడులు. దాదాపు 20 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి స్పష్టీకరణ. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అత్యుత్తమ సేవలు అందించాలి. ఉద్యోగులకు కలెక్టర్ రాజహర్షి షా సూచన. అవగాహన సదస్సులో వివిధ అంశాలపై దిశానిర్దేశం. ప్రశాంతంగా సాగిన పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ప్రవేశ పరీక్షకు 120 మంది విద్యార్థుల గైర్హాజరు. ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.